వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 8 అనేది చాలా రసవత్తరంగా సాగుతోంది. ప్రైజ్ మనీ కోసం పార్టిసిపెంట్స్ పోటీ పడుతున్నారు. అసలు విన్నర్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి? ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? అసలు నిఖిల్ గేమ్ ప్లాన్ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగున్నావా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నా, చెప్పు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? సీత వెళ్ళబోతుందా, పృథ్వీనా? అంటే వీళ్ళిద్దరి మధ్య ఉంది. ఇప్పుడు మన లిస్ట్ లో చూసుకుంటే ఇంకా ఓటింగ్ నడుస్తుంది. ఈరోజు ఫ్రైడే. సీత, పృథ్వీ, శేఖర్ భాష కూడా ఉన్నాడు. శేఖర్ భాష మరీ అంత హ్యూజ్ తేడా ఏం లేదు వీళ్ళకి. ఎంత 1% కూడా లేదు. అన్అఫీషియల్ 1% కూడా లేదంటే మీకు అఫీషియల్ అసలు ఉండదు. మిస్డ్ కాల్సే రావు, అసలు ఫోనే టక్ టక్ అని కొట్టరు. ఈ వారం అసలు ఓటింగ్ పర్సంటేజే తగ్గిపోయింది. ప్రీవియస్ వీక్ అయినా ఫస్ట్ వీక్ బాగా వేసారు. అసలు ఈ వారం పర్సంటేజే లేదు, అన్అఫీషియల్ సైట్లలో కూడా లేదు. ఇప్పుడు లాస్ట్ వీక్ నేను కలెక్ట్ చేశా, ఆల్మోస్ట్ 1,00,000 2 లక్షల ఓట్లు కలెక్ట్ చేశా అన్ని ప్లాట్ఫామ్స్ మీద. ఇప్పుడు అసలు 50,000 60,000 కూడా రావట్లేదు. ఏది మెయిన్ స్ట్రీమింగ్ లోనే 10,000 ఓట్లు 9,000 ఓట్లే వస్తున్నాయి. ఎక్కువ మంది అసలు అన్అఫీషియల్ కూడా వేయట్లేదు. అన్అఫీషియల్ వేయట్లేదు అంటే అసలు అఫీషియల్ ఎవడు వెళ్తాడు? హాట్స్టార్కి వెళ్ళి ఓట్ అనే ఆప్షన్ పెట్టుకుని వేయాలి ఓటు. సో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది. దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోద్ది షోకి రేటింగ్ వెళ్తలేదు, షోకి బయట ఇది లేదు సోషల్ మీడియాలో. సో ఒకప్పుడు ఇన్ని కోట్లలో ఓట్లు వచ్చాయి, ఇప్పుడు లక్షల్లో కూడా రావట్లేదంటే అర్థమైపోద్ది వాళ్ళకి. సో దాన్ని బట్టి ఏమైనా ప్లాన్ అయితే మారుస్తారు, ఖచ్చితంగా మారుస్తారు. అయితే ఈ వారం మ్యాక్సిమం ఏంటంటే నా గెస్సింగ్ ప్రకారం అయితే ఆ ముగ్గురు ఉన్నారు, సీత, పృథ్వీ అండ్ శేఖర్ భాష. శేఖర్ భాషకి అసలు మీకు ఏ టాస్క్ లోను బిగ్ బాస్ ఇన్వాల్వ్ చేయాల, ప్లాస్మా మీద ఆయన పేరు కూడా ఇలా. మరి ఆయనకి హెల్త్ బాగాలేదా లేదా బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసుకున్నాడా? మనకి లైవ్ లో కూడా ఏం చూపెట్టలా. బిగ్ బాస్ నేనేం టాస్క్లు ఏమి ఇవ్వకండి, నాకు కొంచెం బాగాలేదని ఏదైనా చెప్పుకుని ఉండొచ్చు కదా. అది టెలికాస్ట్ చేస్తే అయిపోయండి. ఇప్పుడు శేఖర్ భాషకి ఏమీ ఇలా. ఇప్పుడు మేబీ శేఖర్ భాష బయటికి రావడం, అతనికి ఎస్సిటీ ఏమో, ఇప్పుడు వాళ్ళ వైఫ్ కూడా ప్రెగ్నెన్సీ ఉంది. సో మేబీ ఆ కేటగిరీలో ఏమైనా ఎలిమినేట్ చేస్తారా? లేదంటే వీళ్ళ ముగ్గురులో ఓటింగ్ తేడా పెద్దగా లేదనుకోండి, మరీ ఒక 500 600 ఉందనుకోండి, సో వాళ్ళు ఎవరినైనా ఎలిమినేట్ చేసుకుంటారు ఆ గేమ్ని బట్టి. ఇప్పుడు సీత ఉంటే సో ఫైట్ ఇస్తుంది, బాగా వాయిస్ రైజ్ చేస్తుంది, బాగా నామినేషన్స్లో లాజిక్స్ కూడా పట్టుకుంటుంది, టఫ్గా మాట్లాడుతుంది అందరితో. ఇప్పుడు టఫ్గా మాట్లాడే వాళ్ళని ఉంచుతారు, ఎందుకంటే ఆ టఫ్నెస్ కావాలి అక్కడ. ఇప్పుడు శేఖర్ భాష ఉన్నాడు, ఏదో మామూలుగా మాట్లాడుతున్నాడు, ఏదో 4-5 జోకులు వేస్తున్నాడు, అక్కడితో అయిపోతుంది. సో నేనేమనుకుంటున్నా, మేబీ ఏమన్నా శేఖర్ భాషని పంపిస్తారా, లేదా మీకు ఇక్కడ ఆదిత్య ఓంకి కూడా అంత పెద్ద డిఫరెన్స్ కూడా ఏం లేదు. ఇప్పుడు పృథ్వీ ఫిజికల్ టాస్క్ ఎలా ఆడుతున్నాడో తెలుసు మనకి, టఫ్ ఫైట్ ఇస్తున్నాడు నిఖిల్కి, అభయ్ కూడా, అభయ్కి కానీ నబీల్కి కానీ. పృథ్వీ ఉంటే ఆ ఫిజికల్ టాస్క్ అనేది మజా వస్తుంది. సో పృథ్వీని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను. అలాగే సీత ఉంటే టఫ్ ఫైట్ ఉంటుంది, ఏదో ఆర్గ్యుమెంట్లో కానీ ఎందులో అయినా కానీ, తను నామినేషన్స్ కానీ మొన్న రేషన్ టాస్క్ ఆడింది కానీ బాగా ఆడింది, దానివల్ల అఫీషియల్లో ఓట్లు పడి ఉండొచ్చు సీతకి. సో సీత కూడా మ్యాక్సిమం ఎలిమినేట్ అవ్వదని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చూడండి, బాటంలో పృథ్వీ, సీత వీళ్ళిద్దరు ఎవరు వెళ్ళరు. వెళ్ళకపోతే ఆ పైన ఉంది శేఖర్ భాష. మనకి అన్అఫీషియల్లోనే ఇది కనపడుతుంది. సో 0.9% 0.8% ఇట్స్ డిఫరెంట్, చాలా స్మాల్ మార్జిన్ కాబట్టి మరీ అంత స్మాల్ మార్జిన్ క్యాల్కులేట్ చేయరు వాళ్ళు. అఫీషియల్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళకి. బాటమ్ చూసుకుంటారు, మహా అంటే 500-300 ఓట్లు తేడా ఉంటే ఎవరినైనా కాల్ తీసుకుంటారు. వాళ్ళే కాల్ తీసేసుకుని ఒకళ్ళని పిక్ చేసేసి శేఖర్ భాష అయితే బెస్ట్ అని రౌండ్ చుట్టేసుకుంటారు. సో శేఖర్ భాష ఆర్ ఆదిత్య ఓం. ఇప్పుడు ఆదిత్య ఓంకి కూడా మనం ఇంకొక సినారియోస్ కూడా చూడాలి, ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులకి రెమ్యునరేషన్లు ఎక్కువ ఉంటాయి, చిన్న ఆర్టిస్టులు ఎక్కువ వారాలు ఉన్నా పర్లేదు. సో బడ్జెట్ ప్రకారం అలా కూడా క్యాల్కులేట్ చేయొచ్చు వాళ్ళు. సో అందుకనే అన్ఫేర్ ఎలిమినేషన్ ఎందుకు జరుగుతుంది అని చాలాసార్లు మొత్తుకునే వాళ్ళం మనమే. ఇది అన్ఫేర్ ఎలిమినేషన్, వాళ్ళు టాప్లో ఉన్నారు, వాళ్ళు థర్డ్లో ఉన్నారు, వాళ్ళు ఫోర్త్లో ఉన్నారు. బట్ బికాస్ ఆఫ్ ఇట్స్ రెమ్యునరేషన్ వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. బయటకు వచ్చిన తర్వాత లంసమ్గా మనకి ఇంత అమౌంట్ వచ్చింది, 3 వారాలు ఉన్నాం, గేమ్ ఆడాం కదా, పర్లేదులే, పెద్ద ఎలిమినేషన్ పెద్ద పట్టించుకోరు. సో మనం దేని పర్పస్ వెళ్ళాం, సో ఆడియన్స్కి ఒకసారి రికగ్నైజ్ అవుదామని వెళ్ళాం, రికగ్నైజ్ అవుతున్నాం. సో మనకు మంచి పేరు వచ్చింది, బిగ్ బాస్లోకి ఎంట్రీ కానీ అది కానీ. 3 వారాలు ఉన్నావా, 4 వారాలు ఉన్నావా, 5 వారాల
రెండో వారం వచ్చామో ఇదంతా పక్కన పెడితే ఉమ్, మనకు లైమ్ లైట్‌లోకి వచ్చాం. అవును. ఒకటుంది. సో, ఉమ్, మేబీ కాల్ తీసుకుంటే ఆదిత్య ఓం ఆర్ శేఖర్ భాష. ఓకే. వీళ్ళిద్దరిలో ఒకళ్ళని కాల్ తీసుకుంటారని నేను అనుకుంటున్నా. ఉమ్, ఇట్స్ మై కంప్లీట్ గెస్సింగ్. ఓకే. సో, మిగతా వాళ్ళనైతే వాళ్ళు ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేదు. ఉమ్, నిఖిల్‌ని చేయరు. ఉమ్, విష్ణుప్రియని చేయరు. చేయరు. సో, వాళ్ళు సేఫ్ జోన్‌లోనే ఉంటారు. ఉమ్, మణికంఠ సేఫ్ జోన్‌లోనే ఉన్నాడు. ఉమ్, సో, వీళ్ళంతా సేఫ్ జోన్‌లోనే ఉన్నారు. సో, మిగతా డేంజర్ జోన్‌లో ఉంది వీళ్ళే కాబట్టి మేబీ ఏమన్నా శేఖర్ భాష అవుతాడా అనైతే అనిపిస్తుంది. మరి చూద్దాం. మేబీ పృథ్వీ, సీత ఫెయిర్‌గా 100 ఓట్లొచ్చినా లీస్ట్ తేడా ఉన్నా తీసేద్దాం అనుకుంటే సీతను గూడా పంపించేయొచ్చు. సీత ఓకే. లిస్ట్‌లో ఉంది కదా! ఉమ్, సీత గాని, పృథ్వీ గాని. ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.